ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్న ఆ నెరవేర్పు మొత్తం కూడా నెరవేరుతూ ఉన్నాయి. ఇక సందేహం ఏమీ లేదండి. బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట నెరవేర్పు ఈరోజు మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో 6 బూరలు, తర్వాత మరి దేవుని ఉగ్రత పాత్రలు, తర్వాత ముద్ర. ఈ ముద్ర ఇప్పినప్పుడు దేవుడు మానవ జాతిని భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడో, మరి దేవుని ఉగ్రత ఎలాగ ఉండబోతుందో దానికి నిరూపణగా ప్రకటన గ్రంథము యోహాను ఇచ్చిన సాక్ష్యం. యోహాను ఏడుస్తున్నప్పుడు దేవుడు తన స్వరముతో మాట్లాడి ఆ యొక్క ఘట్టములో ఏదాగోత్ర సింహము ఉన్నాడు, దావీదు సిగురు ఉన్నాడు, ఏదాగోత్ర సింహము వధింపబడిన దేవుని గొర్రెపిల్ల ఉన్నాడు, ఆ ముద్ర నిప్పటానికి ఆయనకి మాత్రమే అధికారము ఏకత ఉంది అని సాక్ష్యం ఇచ్చింది. ఏమండి, ఎందుకు ఏడ్చాడు యోహాను? తీసుకెళ్ళిన దూత ఆడ నిలబెట్టాడు. నిలబెట్టినప్పుడు ఆ ముద్ర ఇప్పాలి. ఆ ముద్ర ఇప్పటానికి ఎవరికి అర్హత లేదు, యోగ్యత లేదు. సరే, ఇప్పుడు చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనములో, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయములో ఉన్న ఆ ఘట్టము అంటే ఏమండి, 7 బూరలు, 7 దేవుని ఉగ్రత పాత్రలు, 7 ముద్రలు ఏమండి ఒక్కసారిగా ఇప్పబడలేదు. ఒకసారిగా 7 బూరలు, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయములో మరి 6 బూరలు ఊదబడ్డాయి. మరొక ఘట్టములో అదే ప్రకటన గ్రంథము 10వ అధ్యాయములో ఒక బూర 7వ బూర ఊదినట్లుగా మనకి కనిపిస్తుంది. 6 బూరలు ఒకసారి, ఒక బూర దేనికి గుర్తు? యుద్ధానికి సంకేతం, విజయానికి సంకేతం. విజయంలో గెలిచినప్పుడు, యుద్ధానికి పోయినప్పుడు బూర ఊదుతారు. ఇది అందరికీ తెలిసిన సత్యమనే నేను అనుకుంటున్నాను. అయితే 6 బూరలు ఒకసారి, మరొక బూర అంటే 7వ బూర ఒకసారి జరిగిన ఘట్టాలు మనకు ప్రకటన గ్రంథము సాక్ష్యం ఇస్తుంది. తెలిసి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో ఉన్న ఆ ఘట్టము మరి మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనములో ఉన్న మాటలకి లింకప్ ఉంది. ఇక్కడ ఆబద్ధ ప్రవర్తలు, ఆబద్ధ క్రీస్తులు అని చెప్పబడి ఉంది. అక్కడ ఆబద్ధ ప్రవర్త వస్తాడు. వాడు ఏం చేస్తాడు? నేనే క్రీస్తునని చెప్పుకుంటాడు. పలుగురిని నానా విధములుగా మన పూర్వకాలంలో ఆబద్ధ ప్రవర్తలు ఉన్నారు. ఈ ఘట్టం వేరండి. ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనములో ఉన్న ఆ యొక్క మాటలో మరి అనేక సందర్భాలలో మన పూర్వకాలం నుంచి చూసుకుంటే అనేకులు వచ్చారు. దేవుని యొక్క పేరు పెట్టుకొని వచ్చారు, క్రీస్తు అనే పేరుతో వచ్చారు, పలుగురిని మోసం చేశారు. అయితే ఇప్పుడు ఒక రియల్ ఆబద్ధ బోధకుడు, క్రీస్తు ధర్మ విరోధి, పాప పురుషుడు, నాశనకరమైన నాశన పాత్రుడు వాడు రాబోతున్నాడు. ఇది ఇప్పుడు జరుగుతున్న ఘట్టం. ఇక్కడ చూస్తే 24వ అధ్యాయములో మత్తయి సువార్త శిష్యులు అడిగారు, దేవా నీ రాక గుర్తులకి మరి ఈ యుగ సమాప్తికి అంతముకు ఎప్పుడు లయమైపోతుంది, ఎప్పుడు నీ రాక జరుగుతుంది అన్నప్పుడు ప్రభువు వారు శిష్యులకు చెప్పాడు, కరువులు, భూకంపాలు, నానా విధం కరువులు రాలేదా, భూకంపాలు కలగలేదా, మనుషులకి ఎప్పుడు మనశ్శాంతిగా ఉన్నారు. అయితే సంభవించబోతున్న, ఇక్కడ చెప్పబడుతున్న మాటలు వేరండి. ఏంటి? ప్రకటన గ్రంథము 6వ అధ్యాయములో, మత్తయి సువార్త 24వ అధ్యాయములో చెప్పబడుతున్న మాటలకి ఇక్కడికి అక్కడికి లింకప్ ఉంది.
చూడండి, ఎన్నో సంవత్సరాలు భూకంపాలు వచ్చాయి. ఎన్నో రకాలుగా అంటే ప్రపంచమంతా వచ్చినాయా? ఏదో ఒక ప్రాంతంలో, ఒక మూల, ఒక భాగంలోనే కరువులు వచ్చాయి. ఒక ప్రాంతంలో, ఒక భాగంలో. కానీ ఇప్పుడు జరగబోతున్న ఈ సంభవాలలో గతంలో కరోనా అనే ఒక వైరస్ వచ్చింది. అది ప్రపంచమంతా వచ్చింది. అలాగా సంభవించబోతున్న ఆ సంగతులన్నీ కూడా ప్రకటన గ్రంథములో దేవుడు దాసి యోహాను అనే దేవుని భక్తుని ద్వారాగా ఈ యుగమందు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, గమనించి అబద్ధ బోధకులు వస్తారు. ఈ అబద్ధ బోధకులతో పాటు క్రీస్తు ధర్మ విరోధేగు నాశన పాత్రుడు పాపపురుషుడు ఆ యొక్క పాత్ర రాబోతున్నాడు. ఇదేం చేస్తాడు అంటే నానా విధములైన సూచక్రియలతోనూ మహత్ కార్యాలతో జరగబోతుందంట వాడి రాక. గమనించండి, ఇప్పుడు ప్రకటన గ్రంథము 6 అధ్యాయములో 6 బోరలు, 6 ముద్రలు. ఈ 6 ముద్రలు మొదటి ముద్ర విప్పినప్పుడు అబద్ధ ప్రవర్త వస్తాడు. ఇలాగా వాని యొక్క నిజ స్వరూపము ఇక్కడ వివరింపబడుతూ ఉంది. కనుక ప్రేమైన నా యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ మనుషులుగా పిలువబడుతున్న వారందరికీ నేను చెప్తున్న మాట ఏంటంటే, బైబిల్ గ్రంథములో చెప్పబడుతున్న మాటలన్నీ కూడా మనం ఈరోజు నెరవేర్పు చూస్తున్నాం. ఈరోజు నిన్న మొన్న మన పూర్వీకులు భ్రమపడుతున్నట్లుగా అనుకున్నట్లుగా యేసు ప్రభు వారు ఎప్పుడో వస్తాడు, ఎప్పుడో వస్తాడు, ఇక వస్తాడా లేదా అన్నట్టుగా కాక త్వరగా మేలుకొనండి. ఎందుకనగా యేసు ప్రభు వారు చెప్పిన ప్రతి మాట నెరవేర్పు మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్న మాటలన్నీ నెరవేరుతున్నాయి. మత్తయి సువార్తలో చెప్పబడిన మాటలన్నీ నెరవేరుతున్నాయి. ఈ ప్రకటన గ్రంథానికి, మత్తయి సువార్తకి అంటే పరిశుద్ధ గ్రంథమైన 66 పుస్తకాలకి, పాత నిబంధన గ్రంథానికి, పాత నిబంధన 39 పుస్తకాలు, మరి కొత్త నిబంధన 27 పుస్తకాలు కలిసి వెరసి మొత్తము 66 పుస్తకాల గ్రంథము. ఈ గ్రంథాన్ని లిఖితము అయ్యింది మానవ జాతి యొక్క సృష్టి క్రమం. ఈ మానవ జాతి సృష్టి క్రమాన్ని నిర్మించిన వాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. మనుషులందరూ అనుకున్నట్లుగా కాక దేవుడు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడో, ఏమి సంభవించబోతుందో మనము గమనించాలి. మనం ఉండగానే మన కళ్ళెదుటనే